న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము. యెఫ్తా మరణము. ఎఫ్రాయిము జనులు యుద్ధమునకు సన్నద్ధులై యోర్దాను దాటి సఫోను చేరి యెఫ్తాతో, మమ్మాహ్వానింపకుండా నీవొక్కడవే అమ్మోనీయులతో యుద్ధమునకు పోనేలా నిన్ను నీ ఇంటిని తగులబెట్టెదము అనిరి. యెఫ్తా వారితో, నేను మా ప్రజలు అమ్మోనీయులకు చిక్కి చాలా బాధపడితిమి. నేను మీకు కబురు పెట్టి తిని కాని మీరు నన్ను ఆదుకొనలేదు. ఎవరునూ సాయపడుటకు రాకుండుట చూచి ప్రాణములు గుప్పిట పెట్టుకొని నేనే శత్రువుల మీదికి పోయి తిని. యావే నాకు విజయము ప్రసాదించెను. నేడు నాతో మీరు జగడము పెట్టుకోనేలా అనిను. యెఫ్తా గిలాదీయులందరినూ ప్రోగు చేసుకొని ఎఫ్రాయిమీయులతో పోరు సల్పక ఎఫ్రాయిమీయులు ఓడిపోయిరి. వారు, ఎఫ్రాయిము మనష్షే మండలములలో వసించు గిలాదీయులారా, మీరు ఎఫ్రాయిము నుండి పారిపోయి వచ్చిన వారే కదా అని గేలి చేయుచుండిరి. గనుక తగిన శాస్తిని అనుభవించిరి. గిలాదీయులు ఎఫ్రాయిమీయులను యోర్దాను రేవు దాటనీయలేదు. ఎఫ్రాయిమీయుల నుండి పారివచ్చిన వారెవరైనా రేవును దాటబోయినచో గిలాదీయులు, నీవు ఎఫ్రాయిమీయుడవు గావా అని అడిగడివారు. అతడు కాను అన్నచో వారు షిబ్బోలేతు అను మాటను ఉచ్చరింపుమనడివారు. అతడు ఆ మాటను ఉచ్చరింపలేక సిబ్బోలేతు అనడివాడు. వెంటనే గిలాదీయులు అతనిని పట్టుకొని రేవు కడనే వధించడివారు. ఈ రీతిగా ఎఫ్రాయిమీయులు 42,000 మంది మడిసిరి. యెఫ్తా 6 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా పనిచేసెను. గిలాదీయుడు యెఫ్తా చనిపోగా స్వీయ నగరమైన గిలాదు పట్టణముననే అతనిని పాతిపెట్టిరి. ఇబ్సాను, ఏలోను, అబ్దోను. యెఫ్తా తరువాత బెత్లెహేమునకు చెందిన ఇబ్సాను న్యాయాధిపతి అయ్యెను. అతనికి 30 మంది కొడుకులు, 30 మంది కుమార్తెలు ఉండిరి. అతడు తన కుమార్తెలను అన్యజాతుల వారికిచ్చి వివాహము చేసెను. అన్యజాతుల ఆడపడుచులను కొనివచ్చి తన కొడుకులకు చేసుకొనెను. ఇబ్సాను 7 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి మరణానంతరము బెత్లెహేమున ఖననము చేయబడెను. అటు తరువాత సెబూలూనునకు చెందిన ఏలోను 10 ఏండ్లు న్యాయాధిపతిగా పనిచేసెను. మరణానంతరము అతనిని సెబూలూను నందలి ఏలోనునే పాతిపెట్టిరి. అటు పిమ్మట పిరతోను నివాసి హిల్లేలు కుమారుడు అబ్దోను న్యాయాధిపతి అయ్యెను. అతనికి 40 మంది కుమారులు, 30 మంది మనుమలును ఉండిరి. వారు 70 కంచెర గాడిదల నెక్కి తిరిగెడివారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చి కన్ను మూసెను. షాతీము మండలమును గల ఎఫ్రాయిము పర్వత సీమలో పిరతోనునే అబ్దోనును పాతిపెట్టిరి. 13వ అధ్యాయము. సంసోను. దేవదూత సంసోను పుట్టుకను తెలుపుట. ఇశ్రాయేలీయులు మరలా దుష్కార్యములు చేసిరి. యావే 40 ఏండ్ల పాటు వారిని ఫిలిష్తీయుల వశము చేసెను. ఆ కాలమున జోరా సీమలో మనోవా అను దాను వంశస్థుడొకడు వసించుచుండెను. అతని భార్య గొడ్రాలు. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కాని ఇక గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట జాగ్రత్తగా నుండుము. ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకుము. అశుచికరమైన పదార్థములను ముట్టుకొనకుము. నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఆ శిశువు తల జుట్టు కత్తిరింపరాదు. ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండి వ్రతతత్పరుడై ఉండును. అతడు ఇశ్రాయేలును ఫిలిష్తీయుల బారి నుండి కాపాడును అని చెప్పెను. ఆమె భర్త చెంతకు వచ్చి, నాకు దివ్యపురుషుడొకడు కనిపించెను. అతని మొగము దేవదూత మొగము వలె మిలమిలా మెరయుచుండెను. అతడెక్కడి నుండి వచ్చినది నేనడుగలేదు. అతడు తన పేరు కూడా తెలుపలేదు. కాని
ఆ దివ్య పురుషుడు నాతో, నీవు గర్భవతివై బిడ్డను కంతువు. ఇక మీదట ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకము. అశుచికరమైన పదార్థములను ముట్టుకొనకుము. నీకు జన్మింపబోవు శిశువు పుట్టుక నుండి ఆమరణాంతము వ్రతతత్పరుడై జీవించును అని పలికెను అని చెప్పాను. దేవదూత రెండవ మారు ప్రత్యక్షమగుట. మనోవ దేవునికి మనవి చేసి, ప్రభూ, నీవు పంపిన దివ్య పురుషుడు మరలా మాకు దర్శనమిచ్చి ఆ పుట్టబోవు శిశువునకు మేమేమి చేయవలయునో తెలియజెప్పుగాక అని ప్రార్థించెను. ప్రభువు మనోవ మొర ఆలించెను. ఒకనాడు అతని భార్య పొలమున నుండగా దివ్య పురుషుడు మరలా ప్రత్యక్షమయ్యను. అప్పుడు మనోవ దగ్గర లేడు. ఆమె వడివడిగా పెనిమిటి యొద్దకు పరిగెత్తుకుని వచ్చి, మునుపు తనకు దర్శనమిచ్చిన దివ్య పురుషుడు మరలా కనిపించెనని చెప్పాను. మనోవ భార్య వెంటబోయి దివ్య పురుషుని కనుగొని, ఈమెతో మాట్లాడినది నీవేనా అని అడిగాను. అతడు అవును నేనే అనెను. మనోవ, నీ మాట ప్రకారముగా శిశువు జన్మించిన పిదప ఆ బిడ్డ ఎట్లు నడుచుకోవలయును, ఏమి చేయవలయును అని అడిగాను. దేవదూత మనోవాతో, నేను ముట్టుకోవలదన్న వస్తువులు ఈమె ముట్టుకోరాదు. ఈమె ద్రాక్ష సారాయముతో చేయబడినది ఏదియూ అంటుకోరాదు. ద్రాక్ష సారాయము గాని ఘాటైన మద్యమును గాని అశుచికరమైన పదార్థములను కాని సేవింపరాదు. నేను చెప్పిన నియమమునే ఈమె పాటింపవలెను అనెను. మనోవా దేవదూతతో, అయ్యా, నీకొక మేక కూనను కోసి విందు సిద్ధము చేసదము. మమ్ము కరుణించి కొంచెం సేపిట నిలువుము అనెను. అతడు దేవదూతయ్యని మనోవాకు తెలియదు. దేవదూత అతనితో, నేను కొంచెము సేపు ఇట నిలిచినను మీ భోజనము ముట్టుకొనను. కాని మీరు దహనబలిని అర్పింపగోరెదరేని యావేకు సమర్పింపుడు అనెను. మనోవా యావే దూతతో, అయ్యా, నీ పేరేమో చెప్పుము. నీవు చెప్పినట్లుగా శిశువు జన్మించిన పిదప నిన్ను గౌరవించి నీ రుణము తీర్చుకొందుము అనెను. కాని దేవదూత అతనితో, నీవు నా పేరు అడుగనేలా, నా నామము అద్భుతమైనది అని పలికెను. అంతట మనోవా మేక కోన బలి భోజ్యమును గైకొని అద్భుత కార్యములను చేయు యావేకు రాతి బండపై దహన బలిగా సమర్పించెను. మనోవా అతని భార్య చూచుచుండగానే బలిపీఠము నుండి మంట గుప్పున లేచెను. దేవదూత ఆ మంటలలో పైకెగసిపోయెను. ఆ దృశ్యమును చూచి దంపతులిద్దరూ నేలపై బోరగిలపడిరి. అటు తరువాత దేవదూత వారికి మరలా దర్శనమియ్యలేదు. అతడు దేవదూతయ్యని మనోవా అప్పుడు తెలుసుకొనెను. మనోవా తన భార్యతో, మనము దేవుని కన్నులారా చూచితిమి, ఇక మనకు చావు నిక్కము అనెను. కాని ఆమె అతనితో, యావే మనలను చంపువాడైనచో మన దహన బలిని బలి భోజ్యమును స్వీకరించియుండడు. బిడ్డను గూర్చి ఈ వృత్తాంతమంతయు చెప్పియుండడు అనెను. అంతట ఆమె కొడుకును కని సంసోను అని పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యను. యావే అతనిని చల్లని చూపు చూచెను. సంసోను జోరా, ఎస్టావోలు నగరముల మధ్య గల దాను మైదానమున నుండగా యావే ఆత్మ అతనిని పురికొల్పెను. 14వ అధ్యాయము. సంసోను వివాహము. ఒకమారు సంసోను తిమ్నాతు నగరమునకు వెళ్ళి అచ్చట ఒక ఫిలిస్తీయ యువతిని చూశాను. అతడు ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో ఆ సంగతి చెప్పి, తిమ్నాతున ఫిలిస్తీయుల పిల్లనొకతను చూచి తిని ఆ బాలికను నాకు భార్యగా కొనిరండు అని అడిగాను. మన గోత్రమున గాని మన జాతిలో గాని నీకు పిల్లలు కరువైరా ఏమి? సున్నతి సంస్కారము లేని ఆ ఫిలిస్తీయుల పిల్లయే కావలసి వచ్చినదా అనిరి. కాని సంసోను తండ్రితో, కాదు, ఆ బాలికనే కొనిరమ్ము, ఆమె నాకు నచ్చినది అనెను. కాని ఇది అంతయు యావే నిర్ణయమని ప్రభువు ఫిలిస్తీయులను అనగద్రొక్కుటకు సమయము వెదకుచుండెననియు
సంసోను తల్లిదండ్రులకు తెలియదు. ఆ కాలమున ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఏలుబడిలో నుండిరి. సంసోను తిమ్నాతునకు వెళ్ళెను. అతడు నగరము చెంతగల ద్రాక్ష తోటలను చేరకనే కొదమ సింగం ఒకటి గర్జించుచు అతని మీదికి ఉరికెను. వెంటనే యావే ఆత్మ సంసోనును ఆవేశించెను. అతడు చేతిలో ఆయుధమేమి లేకుండాను సింగము మీద పడి మేకపిల్లను చీల్చివేసినట్లు చీల్చివేశను. కాని సంసోను జరిగిన సంగతిని తల్లిదండ్రులకు తెలియజేయలేదు. అతడు నగరమునకు వెళ్ళి ఆ యువతితో మాట్లాడెను. ఆమె అతనికి నచ్చెను. అనతి కాలములోనే సంసోను ఆమెను పెండ్లియాడుటకు తిరిగి వచ్చెను. అతడు సింహపు కళేబరము ఏమైనదో చూద్దామని త్రోవ నుండి ప్రక్కకు తొలగెను. ఆ కళేబరములో తేనె పట్టు కనిపించెను. పట్టున తేనె కలదు. సంసోను చేతితో తేనె తీసుకొని త్రాగుచు వెడలిపోయెను. ఇంటికి వచ్చిన తరువాత తల్లిదండ్రులకు కూడా కొంచెము తేనెను ఇయ్యగా వారును త్రాగిరి. కాని ఆ తేనెను సింగము డొక్క నుండి తీసి తినని సంసోను వారితో చెప్పలేదు. తరువాత సంసోను తండ్రి ఆ యువతిని చూడబోయెను. అక్కడ సంసోను అతనికి విందు చేసెను. అది ఆనాటి యువకుల ఆచారము. కాని పెండ్లి కుమార్తె వైపు వారు సంసోనును చూచి భయపడి 30 మంది మనుష్యులను తమకు తోడుగా ఉంచుకొనిరి. పొడుపు కథ. సంసోను ఆ 30 మందితో మిమ్మొక పొడుపు కథ అడిగెదను. పెండ్లి పండుగ రోజులు 7 ముగియక మునుపే కథ విప్పెదరేని మీకు 30 కప్పడములు 30 కట్టుబట్టలు బహుమానముగా నిత్తును. విప్పలేరో మీరు నాకదే బహుమానము నిండు. ఇది పందెము అనెను. వారు అడుగుము చూతమనిరి. సంసోను తినెడు దాని నుండి తినబడునది వచ్చాయి, బలమైన దాని నుండి తీయనిది వచ్చాయి అని పొడుపు కథ వేశను. 3 నాళ్లు గడిచినను వారికి జవాబు దొరకలేదు. 4వ రోజున వారు సంసోను భార్యతో, నీ భర్తను లాలించి పొడుపు కథ భావమేమో తెలుసుకొనుము. లేదేని నిన్ను నీ పుట్టింటి వారిని నిలువున కాల్చివేసెదము. మమ్మును దోచుకోవలెనని ఈ పెండ్లికి ఆహ్వానించిదిరి కాపోలు అనిరి. సంసోను భార్య తన భర్త ముందట ఏడ్చుచు, నేనెనిన నీకిష్టము లేదు, అసలు నాపై నీకు ప్రేమ లేదు. నీవు మా జనమును ఒక పొడుపు కథ అడిగితివి, దాని అర్థమేమో నాకును వివరింపవైతివి గదా అనెను. సంసోను ఆ కథ మర్మము మా తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు, నీకు చెప్పవలెనా అనెను. కాని ఆమె పండుగ రోజులన్నింటిలో అతని ముందట ఏడ్చుచునేయుండెను. సంసోను భార్య పోరు పడలేక 7వ నాడు కథలోని మర్మమును చెప్పివేశను. వెంటనే ఆమె తన జనమును పిలిచి కథ భావమును తెలియజెప్పెను. 7వ నాడు సంసోను పడుకటిల్లు ప్రవేశింపకముందు నగరవాసులు అతనితో, తేనె కంటే తీపి ఏది, సింగము కంటే బలమైనదేది అని అడిగిరి. కాని సంసోను వారితో, మీరు నా పెయ్యతో దున్నని ఎడల ఈ పొడుపు కథను విప్పియుండరు అనెను. అంతట యావే ఆత్మ సంసోనును ఆవేశించెను. అతడు అష్కెలోనునకు వెళ్ళి 30 మంది ఫిలిస్తీయులను చంపెను. వారి దుస్తులను గొనివచ్చి పొడుపు కథ విప్పిన వారికి ఇచ్చివేసి కోపముతో నిప్పులు క్రక్కుచు తండ్రి ఇంటికి వెడలిపోయెను. అటు తరువాత సంసోను భార్యను అతని తోడి పెండ్లి కొడుకునకిచ్చి వివాహము చేసిరి. 15వ అధ్యాయము. సంసోను ఫిలిస్తీయుల పంట చేలు తగులబెట్టుట. కొంతకాలమైన తరువాత గోధుమ పంట కాలమున సంసోను భార్యను చూడబోయెను. ఆమె కొరకు ఒక మేకపిల్లను బహుమానముగా కొనిపోయెను. అతడు నా భార్య గదికి వెళ్ళదను అనెను. కాని ఆమె తండ్రి సంసోనునకు అడ్డుపడి, నీకు ఆ యువతిపై అనిష్టము కలిగినదనుకొని ఆమెను నీ స్నేహితునికిచ్చి పెండ్లి చేస్తిని. అయినను ఆ బాలిక కంటెను
ఆమె చెల్లెలు అందగత్తె. ఆ పిల్లకు బదులుగా ఈ పిల్లను నీకిత్తుము అనెను. సంసోను, ఈ ఫిలిస్తీయుల పీచమనచి తీరవలయును. వీరింత పని చేసిరి, ఇక నేనేమి చేసినను తప్పుగాదు అనుకొనెను. అతడు పొలమునకు వెళ్ళి 300 గుంట నక్కలను పట్టుకొనెను. 2 గుంట నక్కల తోకలను ఒకదానితో ఒకటి ముడివేసి ప్రతి ముడిలోనూ ఒక కొరివిని దోపెను. ఆ కొరవులకు నిప్పంటించి గుంట నక్కలను ఫిలిస్తీయుల పొలముల మీదికి తోలెను. పొలములలో కోతకు వచ్చిన పంట, కోసి కట్టలు కట్టిన పంట, ద్రాక్ష తోటలు, ఓలీవు తోటలు అన్నీయు నిప్పంటుకొని కాలిపోయెను. ఫిలిస్తీయులు ఆ అపకారము చేసినదెవరా అని విచారింపగా సంసోనని తెలిసిపోయెను. సంసోను తిమ్నాతి పౌరుని కుమార్తెను పెండ్లి ఆడెననియు, తండ్రి వధువును మరలా సంసోను స్నేహితునికిచ్చి పెండ్లి చేసెననియు వినవచ్చెను. వారు సంసోను భార్యను, ఆమె పుట్టినింటి వారిని నిలువున కాల్చి చంపిరి. ఆ సంగతి విని సంసోను వారితో, మీరంతటి పాడు పనికి తలపడితిరి గనుక మీపై పగ తీర్చుకొని తీరెదను అనెను. అతడు ఫిలిస్తీయుల మీద పడి చిక్కిన వారిని చిక్కినట్లు చీల్చి చెండాడెను. అటు పిమ్మట ఏతాము కొండ గుహకు వెడలిపోయి అచట వసించెను. గాడిద దౌడ ఎముక. అప్పుడు ఫిలిస్తీయులు యోదా మీదికి దండెత్తి వచ్చి లేహి నగరమును ముట్టడించేరి. యూదీయులు ఫిలిస్తీయులను చూచి, మీరు మాపై ఇట్లు దాడి చెయ్యనేలా అని అడిగిరి. వారు, మేము సంసోనును పట్టుకొన వచ్చితిమి, అతడు మాకు చేసిన కీడునకు ప్రతీకారము చేసి తీరదము అనిరి. అప్పుడు 3000 మంది యూదీయులు ఏతాము కొండ స్థావరమునకు వెళ్ళి సంసోనుతో, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి మమ్ము వశము చేసుకొనిరి, నీవు మాకెంతటి ముప్పు తెచ్చిపెట్టితివి అని అనిరి. అతడు వారితో, ఫిలిస్తీయులు నాకు ద్రోహము తలపెట్టిరి గనుక నేను వారికి శాస్తి చేసి తిని అనెను. యూదీయులు అతనితో, మేము నిన్ను పట్టుకొని పోయి ఫిలిస్తీయులకు అప్పగించదము అని పలికిరి. సంసోను, మీరు నన్ను చంపమని ప్రమాణము చెయ్యుడు అనెను. యూదీయులు అతనితో, మేము నిన్ను చంపదలుచుకోలేదు, నిన్ను బంధించి ఫిలిస్తీయుల చేతికి అప్పగించదము అని పలికిరి. అంతట యూదీయులు అతనిని 2 క్రొత్త త్రాళ్లతో బంధించి కొండ గుహ నుండి వెలుపలికి కొనివచ్చిరి. సంసోను లేహి పట్టణమునకు రాగానే ఫిలిస్తీయులు అతనిని చూచి పొంగిపోయి వెర్రి కేకలు వేసిరి. అంతట యావే ఆత్మ సంసోనును ఆవేశింపగా అతని బంధములన్నీయు నిప్పంటుకొనిన నార త్రాళ్ల వలెనయ్యెను. త్రాటి కట్టులన్నీయు సడలిపోయెను. అచ్చట పచ్చి పచ్చిగానున్న గాడిద దౌడ ఎముక ఒకటి సంసోను కంటబడెను. అతడు చేయి చాచి ఆ ఎముక నందుకొని దానితో ఫిలిస్తీయులను 1000 మందిని చంపెను. అతడు గాడిద దౌడతో ఫిలిస్తీయులను గాడిదలను కొట్టినట్లుగా కొట్టితిని, గాడిద దౌడతో 1000 మందిని పడగొట్టితిని అనెను. ఆ మాటలతో సంసోను చేతిలోని దౌడ ఎముకను విసరి పారవేసెను. కనుకనే ఆ తావునకు రామత్ లేహి అను పేరు వచ్చెను. అప్పుడు సంసోను దప్పికగొని యావేకు మొరపెట్టెను, ప్రభూ, నీ దాసునికి ఈ మహావిజయమును ప్రసాదించిన వాడవు నీవే. నేనిప్పుడు దప్పికతో చావవలసినదేనా? సున్నతి సంస్కారము లేని ఈ ఫిలిస్తీయుల చేత బడవలసినదేనా అని వేడుకొనెను. ఆ వేడుకోలు విని యావే నేలను బ్రద్దలు చేసి గోయి ఏర్పడినట్లు చేసెను. నేడు లేహి పట్టణమున ఉన్న గోయి అదియే. ఆ గోతి నుండి నీళ్లు పైకి ఉబికి వచ్చెను. సంసోన్ని నీళ్లు త్రాగి సేద తీర్చుకొనెను. అతనికి మరలా సత్తువ కలిగెను. కనుకనే ఆ ఊటకు ఎన్ హక్కోరే అని పేరు వచ్చెను. లేహి చెంత నేటికిని ఆ చలమును చూడవచ్చును. ఫిలిస్తీయుల కాలమున సంసోను 20 ఏండ్ల పాటు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. 146వ కీర్తన. సహాయుడైన దేవునికి స్తుతి.
మీరు ప్రభువును స్తుతింపుడు. ఓ నా ఆత్మమా, ప్రభువును స్తుతింపుము. నా జీవితకాలమంతయు ప్రభువును కొనియాడుదును. నేను బ్రతికియున్నన్ని నాళ్ళు ఆయన కీర్తనలు పాడుదును. రాజులను నమ్ముకొనకుము. నరమాత్రుడెవ్వడును నిన్ను రక్షింపజాలడు. నరుడు ఊపిరి విడిచి మట్టిలో కలిసిపోవును. ఆ దినమే అతని యత్నములెల్లా వమ్మగును. యాకోబు దేవుని అండగా బడసినవాడు, తన ప్రభువైన దేవుని మీద ఆధారపడువాడు ధన్యుడు. ప్రభువు భూమ్యాకాశ సముద్రములను, వానిలోని సమస్త వస్తువులను చేసినవాడు. ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనును. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును. ఆకలిగొనిన వారికి అన్నము పెట్టును. బందీలను చెర నుండి విడిపించును. గ్రుడ్డి వారికి చూపు నొసగును. కృంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనులను ఆదరముతో చూచును. మన దేశమున వసించు పరదేశులను కాపాడును. వితంతువులను, అనాథ శిశువులను ఉద్ధరించును. దుర్మార్గుల పన్నాగములను భంగపరచును. ప్రభువు కలకాలము పరిపాలించును. సియోను, నీ దేవుడు నిత్యము రాజ్యపాలనము చేయును. మీరు ప్రభువును స్తుతింపుడు.